నన్ను ఎంత నరకో చేయాలంతా చేశారు సార్ వాళ్ళు. దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. అవన్నీ తలుచుకుంటే నాకు రాత్రులు నిద్ర పట్టేది కాదు. చచ్చిపోవాలని నాకు అనిపించింది. తిరుపతి జిల్లా రేణిగుంట పట్టణం సిఆర్ఎస్లో పనిచేసిన రైల్వే ఉద్యోగి కిలి రవి అనే అతని యొక్క స్వగ్రామము ఈ తూర్పుగోదావరి జిల్లా. ఇతను గత 10 సంవత్సరాల క్రితంగా రైల్వేలో ఉద్యోగం వచ్చి ఇక్కడే రేణిగుంటలో ఉంటూ సిఆర్ఎస్లో పనిచేస్తున్నారు. ఇతనికి గత 4 సంవత్సరాల క్రితము తిరుపతి చెందిన ఒక మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ మహిళ పరిచయం కాస్త ప్రేమగా ఉండి ఇద్దరు పెళ్లి చేసుకోవాలనే వారు కూడా వెళ్ళి ఉన్నారు. అయితే ఈ మధ్యలో వాళ్ళకు వచ్చిన కొన్ని మనస్పర్ధల కారణంగా వాళ్ళిద్దరూ ఆ విషయంగా ఆమె తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో అతనిపై కేసు పెట్టినది. దాని కారణంగా అతను రిమాండ్ వచ్చాడు. వెళ్ళి వచ్చిన తర్వాత అతన్ని రైల్వే డిపార్ట్మెంట్ వారు సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత అతను ఆ విషయంగా ప్రతిరోజు బాధపడుతూ అట్లే ఉండేవాడు. అతను సస్పెండ్ ఉన్న కాలంలో ఆర్థిక సమస్య వలన తర్వాత అదే సమయంలో వాళ్ళ తమ్ముడు వేరే మహిళతో లవ్ కారణంగా అతను కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది. తన తండ్రికి ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల అతను కూడా అనారోగ్య కారణంగా సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఆ విషయంగా నిన్నటి దినమున ఆ విధంగా మదన పడుతూ ఉండి నిన్నటి దినం తను రేణిగుంటలో ఉన్న ఇంటి నుంచే తన ఇంట్లోనే తనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆత్మహత్య చేసుకునే ముందు అతను వాళ్ళ తమ్ముడైన మరొక తమ్ముడైన విష్ణుకు వాట్సాప్ ద్వారా అతని యొక్క సూసైడ్ నోట్ పంపడం జరిగింది. నేను ఇట్లా ఆమె నాకు ఇన్ని రోజులుగా నాకు పరిచయం ఉండి నన్ను ఇలా ఇబ్బంది పెట్టేసింది, ఆ కారణంతో నేను చనిపోతున్నాను, నాకు బ్రతకాలని నేను చెప్పి ఆ సూసైడ్ నోట్లో రాసి ఉండడం జరిగింది. ఆ విషయాన్ని వాళ్ళ తమ్ముడు చూసి ఇమీడియట్గా వాళ్ళ అన్నతో పని చేస్తున్న సహోద్యోగికి ఫోన్ ద్వారా తెలిపి అతని ఇంటికి వెళ్ళి చూడగా అతను అప్పుడే చనిపోయి ఉన్నాడు. సమయం తెలుసుకున్న సంఘటన స్థలానికి ఇమీడియట్గా రేణిగుంట పోలీసులు వెళ్ళడము, బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకోవడము, పోస్ట్ మార్టం నిమిత్తము రూయా హాస్పిటల్కి పంపడం జరిగింది. అయితే ఆ యొక్క సూసైడ్ నోట్లో ఆ మహిళ యొక్క వేధింపుల వల్లనే చనిపోయాడని చెప్పేసి రాయడం జరిగింది. తర్వాత విచారణలో ఆమె వాళ్ళు ఇద్దరుగా ఉన్నదాన్ని బట్టి విచారణ జరిగి ఆమె యొక్క ప్రేరేపణ ఎంతవరకు ఉంది అనే దాని మీద మేము విచారించి చట్టపరంగా ముందుకు వెళ్తాం.